సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ నిజంగా ఈరోజు స్మాక్ డౌన్ క్రాక్ అంటే క్రాక్ స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే ఫైనలీ మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ఈరోజు హీల్ టర్న్ చేసిండు బాస్. చాలామంది ర్యాండీ ఆర్టన్కి అంటే ర్యాండీ ఆర్టన్ ఎప్పుడు హీల్ టర్న్ చేస్తాడు, ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ కోసం చాలామంది వెయిట్ చేసినారు. అండ్ ఫైనల్ ఈరోజు ఆ టైం వచ్చింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిండు. అది కొడి రోడ్స్ పైన, అది మామూలుగా చేయలేదు, చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఇచ్చి పడేసిండు. ర్యాండీ ఆర్టన్ది అసలైన రూపం చూపించిండు. ర్యాండీ ఆర్టన్ హీల్లా ఉంటే ఎలా ఉంటాడో చూపించిండు. ర్యాండీ ఆర్టన్ మామూలుగా అటాక్ చేయలేదు, మీరు చూసినట్టు మీకు తెలిసే ఉంటుంది. చాలా భయంకరంగా ఇచ్చి మొత్తం అక్కడ మొత్తం రక్తం అయిపోయింది. మొత్తం కొడి రోడ్స్ మొత్తం పలిగిపోయింది బాస్. ఫేస్ పైన అక్కడ ఇక్కడ దెబ్బ తాకింది, మొత్తం బ్లేడ్ వచ్చేసింది, మొత్తం రక్తం అయిపోయింది. చాలా రచ్చ చేసి పడేసిండు మన ర్యాండీ ఆర్టన్ ఈరోజు స్మాక్ డౌన్లో. సో ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్. ది క్రౌడ్లోకి వెళ్ళి వచ్చిండు. అండ్ బ్యాక్ స్టేజ్ మన నికోల్ డిస్, స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్, ఈరోజు కాంట్రాక్ట్ సైనింగ్ గురించి అంటే కాంట్రాక్ట్ చూస్తుంటారు ర్యాండీ ఆర్టన్ అండ్ కొడి రోడ్స్ మధ్య ఉందన్నమాట ఈరోజు కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్. సో అదే చూస్తూ ఉంటాడు. సో మన డ్రూ మ్యాకింటైర్ క్రౌడ్లోకి వెళ్ళి వచ్చింది కదా, వచ్చి డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పింది అంటే, హే నికోల్ డిస్, ఆ కాంట్రాక్ట్కి నువ్వు నీ ఎంకల చూపించుకో అని చెప్పిండు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండంటే, మీరందరూ చూసినారు లాస్ట్ వీక్ ఏం జరిగిందో, మీరందరూ చూసినారు. నా దగ్గరికి వెళ్ళి ఈ నికోల్ డిస్ వీళ్ళందరూ కలిసి నా టైటిల్ తీసుకున్నారు, దొంగలు ఇచ్చినారు నా టైటిల్కి. అండ్ నికోల్ డిస్ గోల్డెన్ బాయ్ కొడి రోడ్స్ ఈ రెసల్ మేనియా కంటే ముందు మళ్ళొకసారి ఛాంపియన్ ఎలా చేసిండు ఈ నికోల్ డిస్. ఎందుకంటే ఇలా గోల్డెన్ బాయ్ కదా కొడి రోడ్స్, సో అందుకే ఇదంతా చేసినారు. సో ఇప్పుడు నాకు అంతా ఏం తెలీదు. నికోల్ డిస్, నువ్వు ఇప్పుడే నువ్వు ఇక్కడికి రా, అండ్ నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇప్పుడే కరెక్ట్ చేయని చెప్పిండు. సో అప్పుడే అక్కడ నికోల్ డిస్ వచ్చిండు. అండ్ నికోల్ డిస్ వచ్చి అక్కడ ఏమని చెప్పిండు అంటే, నేను నీకు చాలా క్లియర్ చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఇక్కడ ఏం తప్పు లేదు, అంటే ఇక్కడ ఏమైనా తప్పు ఉంటే కదా దాన్ని కరెక్ట్ చేయనికి, ఇక్కడ ఏం తప్పు జరగలేదు. నువ్వు ఒక ఛాంపియన్వి అంటే నువ్వు ఛాంపియన్ ఉండే, అండ్ నువ్వు ఛాంపియన్ ఉన్నప్పుడు ఆ టైటిల్కి నువ్వు డిఫెండ్ చేయాలి. అది ఒక సింగిల్స్ మ్యాచ్ లేని మ్యాచ్ బుక్ చేసినాను, కానీ తప్పు ఓవర్ చేసినారు. నువ్వే కదా డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ రెఫరీకి నువ్వు ఇచ్చి పడేసినావు. అండ్ అయినా ఏం జరిగింది, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఓడిపోయినావు. అండ్ ఇప్పుడేమో ఇక్కడ వచ్చి డ్రామాలు చేస్తున్నావు, ఒక విక్టమ్లా నటిస్తున్నావు. అండ్ నువ్వు ఏందంటే ఇప్పుడు ఎవరైనా ఒకరిపైన బ్లేమ్ చేద్దాం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అస్సలేనా అంటే ఎవరికైనా నువ్వు బ్లేమ్ చేయాలంటే అది నువ్వే, అంటే నీకు నువ్వే చేసుకోవాలి అని చెప్పంగానే డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండంటే, లాస్ట్ వీక్ నా మ్యాచ్ మధ్యలో జేకబ్ ఫాటుబి ఇంటరప్ట్ చేసిండు. అని నాకు తెలుసు ఇదంతా ఎందుకు జరిగిందంటే, నికోల్ డిస్ మీ ఫేవరెట్ అంటే మీ కోఆపరేట్ ఛాంపియన్ గెలవాలి కదా, అందుకని. అంటే ఇప్పుడు మీ కొడి రోడ్స్ రాయల్ రంబల్ గెలవలేదు, ఎలిమినేషన్ చేంబర్ గెలవలేదు. సో అందుకని మీరు ఏదో ఒకటి చేసి మళ్ళొకసారి ఛాంపియన్ చేయని ట్రై చేసినారు. అండ్ మీరు చేసినారు ఛాంపియన్ అని ఈ టైంలో ఎక్కిరిస్తాడు. సో అప్పుడే నికోల్ డిస్ ఏమని చెప్పిండంటే, నువ్వు ఏ రాయల్ రంబల్ గురించి మాట్లాడుతున్నావో, నువ్వు ఏ ఎలిమినేషన్ చేంబర్ గురించి మాట్లాడుతున్నావో, ఆ మ్యాచెస్లో నువ్వే కదా ఇంటరప్ట్ చేసినావు కొడి రోడ్స్కి, నీ వల్లనే కదా ఇదంతా జరిగింది. అండ్ నికోల్ డిస్ అక్కడ ఏమని చెప్పిండంటే, ఇప్పుడు నాకు మొత్తం సినిమా అర్థమైపోయింది డ్రూ మ్యాకింటైర్, నువ్వు ఎందుకు ఇంటరప్ట్ చేసినావు ఇన్నిసార్లు, నువ్వు ఎందుకు అంటే కొడి రోడ్ జోలికి ఇన్నిసార్లు వచ్చినావు, ఎందుకంటే నీకు తెలుసు నువ్వు సింగిల్గా ఫైట్ చేస్తే గెలవలేవు అని. అండ్ ఇప్పుడు అర్థమైపోయింది మాకు, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సింగిల్గా ఫైట్ చేసినావు నువ్వు కొడి రోడ్స్, అండ్ కొడి నీకు ఓడిపించేసినాడు అని మాట చెప్పంగానే అక్కడ డ్రూ మ్యాకింటైర్ కోపంలో అక్కడ రింగ్లో వచ్చేసిండు. అండ్ వచ్చి ఏమని చెప్పండి, నీకు తెలుసు నాకు తెలుసు ఇదంతా కరెక్ట్ కాదు, మొత్తం సర్వనాశనం జరిగింది. అండ్ ఇప్పుడు దీన్ని మొత్తం కరెక్ట్ చేయి, లేదంటే నికోల్ డిస్ మంచిగా ఉండదు అని డ్రూ మ్యాకింటైర్ చెప్పిండు. సో అప్పుడే అక్కడ జేకబ్ ఫాటు ఇంటరప్ట్ చేసిండు. జేకబ్ ఫాటు అక్కడ వచ్చిండు. వచ్చి ఏమని చెప్పిండు అంటే, డ్రూ మ్యాకింటైర్ అసలు నువ్వు ఏం ఫిక్స్ చేయమంటున్నావు, అసలు నువ్వు దేన్ని కరెక్ట్ చేయమంటున్నావు ఏంది అంటే, అసలు నువ్వు ఛాంపియన్ అయినావంటే ఓవర్ వల్ల నీకు గుర్తుంది కదా,
అంటే గాస్ మీకు గుర్తుందిగా మన జేకబ్ ఫాట్ ఇంటరప్ట్ చేసిండు అప్పుడే కదా, అంటే జేకబ్ ఫాట్ ఇంటరప్ట్ వల్లనే లాభం లేపి డ్రూ మ్యాకింటైర్ గెలిచిండు అప్పుడు. సో అదే అక్కడ గుర్తు చేయించిండు జేకబ్ ఫాట్. అండ్ అంతేకాదు జేకబ్ ఫాట్ ఏమన్నాడు అంటే నువ్వు నా వల్లనే ఒకప్పుడు ఛాంపియన్ అయినావు, సో అందుకని ఇప్పుడు వచ్చి దాన్ని నేను కరెక్ట్గా ఫిక్స్ చేసినాను, అండ్ ఇప్పుడు నువ్వు నా వల్లనే ఛాంపియన్ లేవు అంటే నువ్వు ఓడిపోయినావు. అండ్ ఇక్కడ మ్యాటర్ నికోల్ డిజీ కాదు, ఇక్కడ మ్యాటర్ కోడి రోడ్స్ది కాదు. నువ్వు చాలా మందికి బ్లేమ్ చేస్తూనే ఉంటున్నావు, కోడికి, నికోల్ డిజ్కి, ఇలాకి అలాకి నువ్వు చాలా మందికి అక్కడ నువ్వు బ్లేమ్ చేస్తున్నావు. కానీ అసలు నీ జీవితం సర్వనాశనం ఏంటంటే అది నా వల్ల. అర్థమైందా డ్రూ మ్యాకింటైర్? సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, అసలు ఏం చేయగలవు, ఏం చేస్తావు అని జేకబ్ ఫాట్ చెప్పంగానే డ్రూ మ్యాకింటైర్ నేనేం చేస్తానా, నేనేం చేయగలను, నేను అసలు ఏం చేస్తానా అని చెప్పి ఒకటిసారి అక్కడ నికోల్ డిజ్ ముందు వచ్చి ఐ క్విట్ అని చెప్పేసిండు. అంటే డబ్ల్యూడబ్ల్యూ వదిలేసినా ఇక నేను వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసిండు అక్కడ. అండ్ చెప్పి అక్కడికి వెళ్ళి డ్రూ మ్యాకింటైర్ వెళ్ళిపోయాడు. ఫ్యాన్స్ అందరు షాక్, ఈ మాట వినంగానే అందరు షాక్, అరే డ్రూ మ్యాకింటైర్ వదిలేసి వెళ్ళిపోయింది అని. కానీ ఎక్కువ భయపడకుండ్రి, వచ్చిండు తర్వాత వచ్చిండు. మన సూపర్ స్టార్స్ ఎవరైనా ఇప్పుడు రింగు ఇలా పడి ఐ క్విట్ అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు నిజంగానే చాలా ఒకప్పుడు బట్టిస్టా బీటా చెప్పి వెళ్ళిపోయిండు, చాలా సంవత్సరాల తర్వాత వచ్చిండు. కానీ మన డ్రూ మ్యాకింటైర్ ఈరోజే మరోసారి వచ్చేసిండు, ఈరోజు వదిలేసిన అని చెప్పి ఈరోజు వచ్చిండు. కానీ ఎక్కడ వచ్చిండు ఏమొచ్చిండో అది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ నిజం చెప్తున్నాను, ఈ వైట్ సిక్స్ ఫ్యామిలీ, ఈ ఎంఎఫ్టీ ఇలా ఫ్యూడ్ చూసి లేదా నిజంగా చాలా పిచ్చి కోపం వస్తుంది. అంటే కరెక్ట్గా ఏం అనిపించడం లేదు. వైట్ సిక్స్ ఫ్యామిలీ కనీసం కొంచెం టైం ముందైనా కొంచెమైనా మంచిగా అనిపిస్తుండే, కొంచెం స్ట్రాంగ్ అయినా ఉండే. కానీ ఎంఎఫ్టీతో వచ్చినప్పటి నుంచి ఫ్యూడ్ ఒక జోకర్లా మారిపోయింది మన వైట్ సిక్స్ ఫ్యామిలీ. నిజంగా చాలా జోకర్లా మారిపోయింది. సో ఇక్కడ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిండే. అండ్ ఇక్కడ గెలిచింది ఎవరంటే ట్యాగ్ టీమ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన వైట్ సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మన అంకల్ హౌడీ అంటే వీళ్ళే గెలిచినారు. కానీ ఆ ల్యాంటీని తీసుకున్నప్పుడు మరొకసారి ఆ ల్యాంటీని వీళ్ళ దగ్గరికి తీసుకున్నారు. మొత్తం నిజం చెప్తున్నాను, అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపిస్తలేదు, అంత బేకార్ అనిపించింది. సోలో సికోవా, టారా టొంగా వర్సెస్ అంకల్ హౌడీ అండ్ ఎరిక్ రోవన్ మధ్యలో ఉండే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అయినా సరే అసలు వీళ్ళు కనీసం మన వైట్ సిక్స్ ఫ్యామిలీ మెంబర్ కనీసం ఆ ల్యాంటీని తీసుకోలేకపోతున్నారు. నిజంగా చాలా బేకార్ అనిపిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూ మరి బేకార్గా బుక్ చేస్తుంది మన వైట్ సిక్స్ ఫ్యామిలీకి. సో నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ మిషన్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బాగుండే, స్టార్టింగ్లో కొంచెం బాగానే అటాక్ చేసింది మన మిషన్. బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో జేడ్ కార్గిల్ గెలిచింది. అండ్ అప్పుడు అక్కడ రియా రిప్లీ వచ్చింది. రియా రిప్లీ రాగా జేడ్ కార్గిల్ రింగ్ బయట వెళ్ళిపోయింది. ఏంది నేను రాగానే వెళ్ళిపోతున్నా అని చెప్పింది అక్కడ రియా రిప్లీ. అండ్ ఓకే జేడ్ కార్గిల్ ఒక బి అని చెప్తా, బి అంటే తెలుసు కదా అసలు ఏందో, అది ఒక టైప్లో మన జేడ్ కార్గిల్ చెప్తాగా ఎప్పుడు, అంటే అది ఒక బ్యాడ్ వర్డ్ అది. సో రియా రిప్లీ అక్కడ అదే చెప్పింది. ఏమని చెప్పింది అంటే నువ్వు నా బి అయిపోతావు అని చెప్పింది అక్కడ. అండ్ ఇంకేముండే బాస్ ఇక్కడ నీ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ సామీ జైన్ అండ్ కోడీ రోడ్స్ మళ్ళీ ఒక్కసారి వచ్చినారు బాస్, ఎవ్రీ వీక్ వస్తారు. ఈరోజు మరోసారి ఫెస్టివల్ వచ్చినారు. అండ్ ఇక్కడ మన సామీ జైన్ నేను లాస్ట్ వీక్ లాగా ఎక్కువ తిప్పి కొట్టి ఏం మాట్లాడాను, జస్ట్ ఏంటంటే నేను కంగ్రాచులేషన్ అని చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఒకసారి ఛాంపియన్ బి అయిపోయినావు. నువ్వు హ్యాజ్ ఎ ఛాంపియన్ రసల్ మేనియాలో అడుగు పెట్టబోతున్నావు. అండ్ మేబీ రసల్ మేనియా బయట అవి హ్యాజ్ ఎ ఛాంపియన్ అడుగు పెడతావేమో. సో కంగ్రాచులేషన్స్ అని అది చెప్పిండు. సో అప్పుడే కోడీ రోడ్స్ ఏమని చెప్పానంటే అసలు నీకు ఏం కావాలి సామీ జైన్ అంటే, నువ్వు లాస్ట్ వీక్ నాతో మాట్లాడిన తర్వాత ర్యాండీ ఆర్టన్తో మాట్లాడినావు, అసలు ఏంది, అసలు నీకు ఏం కావాలి, నీకు అసలు టైటిల్ అవకాశం కావాలి ఏంది, నీకు అసలు ఈ ఛాంపియన్షిప్ కోసం ఒక మ్యాచ్ కావాలా, ఒక అవకాశం కావాలా, చెప్పు నేను నీకు ఇస్తాను అని కోడీ రోడ్స్ చెప్పిండు. అక్కడ సామీ జైన్ ఏమో చెప్పినంటే ర్యాండీ ఆర్టన్తో మాట్లాడినా చూసిన. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ 14 times వరల్డ్ ఛాంపియన్, ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్ ఎవరు ఈ డబ్ల్యూడబ్ల్యూ రారు. బట్ ఏంటంటే కోడీ రోడ్స్ మనం ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒక సమానంగా ఉండాలి కదా, కానీ నువ్వేం చేస్తున్నావు అని ఈ టైప్లో మాట్లాడి బాస్ కొంచెం ప్రాబ్లం మరోసారి చూపించినారు. అండ్ ఇక ఫైనలీ కోడీ రోడ్స్ అసలు నీకు ఏం కావాలేమో నాకు ఏం అర్థమైతే లేదు, సరే నువ్వు టీ టైటిల్ సైడ్ చూస్తుండని చెప్పి ఎక్కడిచ్చి ఎక్కడ వెళ్ళిపోయాడు కోడీ రోడ్స్ మన సామీ జైన్కి. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్. సో వాళ్ళకి ఇంటరప్ట్ చేసినారు మన బెల్లా ట్విన్స్. వాళ్ళు వచ్చి అక్కడ ఏమని చెప్పినారంటే
మాకు తెలియదు ఇప్పుడు మీరు ఛాంపియన్షిప్ గెలుస్తారా లేదా, బట్ ఎవరు గెలిచినా ఏంది అంటే ఎవరు గెలిస్తే సరే మాకేంది, బట్ మేము ఇక్కడ కంపల్సరీ ఆ ఛాంపియన్షిప్ కోసం వస్తాం అంటే మేమే ఫైట్ చేస్తాం, నెక్స్ట్ లైన్లో మేమే ఉన్నామని అక్కడ బేలా ట్విన్స్ చెప్పేసినారు. అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జాస్ అండ్ లాస్ట్ లెజెండ్స్ది. అండ్ లాస్ట్ లెజెండ్ది మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ది. అండ్ వాళ్ళు అక్కడ వచ్చినారు అండ్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది బాస్. ఇక్కడ లాస్ట్ లెజెండ్ నాజాస్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ మధ్యలో మ్యాచ్ జరిగింది, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన బేలా ట్విన్స్ బి ఉండే. అండ్ ఇప్పుడు రింగ్ సైడ్ ఉన్నారంటే మ్యాచ్ మధ్యలో కంపల్సరీ కొంచెం తమాషా జరుగుతుంది, జరిగింది. అనుకుంటా వాళ్ళ పైన దెబ్బ పడ్డది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో వాళ్ళు ఇంటరప్ట్ చేసినారు, మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది ఈ మ్యాచ్. అండ్ ఈ మొత్తం బ్రాల్లో ఇక్కడ అప్పర్ హ్యాండ్ నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్దే ఉండే. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఈ సెగ్మెంట్ ఈ బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డేమియన్ ప్రిస్ట్ అండ్ R-Truth వర్సెస్ మన హంబర్తో అండ్ ఏంజల్ గ్రాజా మధ్యలో ఒక మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో కలిసి ఇంకెవరో కాదు మన R-Truth అండ్ డేమియన్ ప్రిస్ట్. సో నెక్స్ట్ ద మిస్ది మిస్ టీవీ షో చూడడానికి దొరికింది. అండ్ ఇక్కడ ఈరోజు గెస్ట్ ఈ మిస్ టీవీ షోలో హ్యాస్ అ గెస్ట్ మన జెలీ రోల్ వచ్చిండు. సో అక్కడ వెల్కమ్ చేసిండు మన ద మిస్. ఫస్ట్ అంతా బాగానే ఉండే, ఇలా మధ్యలో వీళ్ళు నవ్వుకుంటా మాట్లాడినారు. జెలీ రోల్ అక్కడ అడిగిండు నువ్వు ఎందుకు వచ్చినా, అడిగినప్పుడు జెలీ రోల్ ఏమని చెప్పిండు అంటే చూడు ఇది రోడ్ టు రసల్ మేనియా అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో నా బాయ్ కోడీ రోడ్స్ అండ్ నా బ్రదర్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక కాంట్రాక్ట్ సైనింగ్ ఉంది, అందుకని వచ్చినాను. ఈ టైంలో కొంచెం నా ఫేవరెట్ సిటీ అది అని మాట్లాడుతుంటాడు. సో అప్పుడే ద మిస్ ఏమని చెప్పిండు అంటే అంత బాగానే ఉంది జెలీ రోల్, బట్ నీకు ఒక మెంటర్ ఉంటే లేదా ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పిండు. బట్ అక్కడ జెలీ రోల్ ఏమని చెప్పిండు అంటే అందరు తెలుసు నీ హిస్టరీ, నువ్వు ఫస్ట్ మెంటర్లో ఉంటావు అండ్ నువ్వు ఈ పైన అంటే నువ్వు పొడిచేస్తావు అనగానే వీళ్ళ మధ్యలో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది బాస్. ఇక మాటలు చాలా పెద్దగా అయిపోయినాయి, ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. లాకర్ రూమ్ లీడర్ అని చెప్పినప్పుడు ద మిస్ లాకర్ రూమ్ లీడర్ అన్నప్పుడు జెలీ రోల్ నువ్వు లాకర్ రూమ్ లీడర్ కాదు, నువ్వు లాకర్ రూమ్ లూజర్ అని చెప్పిండు. సో ఈ టైప్ చిన్న చిన్న ప్రాబ్లం ఇలా జరిగింది. మన కిట్ విల్సన్వి ఇక్కడ ఇంటరప్ట్ చేసిండు, ఎక్కరిచ్చిండు అక్కడ మన కిట్ విల్సన్కి జెలీ రోల్వి ఎక్కరిచ్చిండు. ఇలా మధ్య ప్రాబ్లం అయింది ఇక్కడ. ద మిస్ ఒక టైప్లో కిట్ విల్సన్కి అక్కడ పట్టుకుండు అంటే ఎక్కువ ఎట జరగకుండా, బట్ అక్కడ జెలీ రోల్ది పంచ్ మన ద మిస్కే తాకింది. అండ్ ఇక్కడ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఇక్కడ జెలీ రోల్దే ఉండే. ఓకే, సో కిట్ విల్సన్ అయితే అక్కడ ఫస్ట్ కొంచెం బాగానే వచ్చింది, బట్ అక్కడ ఏంటంటే చిన్న బ్రాల్ జరిగిన చిన్న ఎటా జరిగిన తర్వాత అక్కడ ద మిస్ తీసుకొని వెళ్ళిపోయాడు మన కిట్ విల్సన్. సో నెక్స్ట్ మనకి మన టిఫినీ వర్సెస్ కియానా జేమ్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ రింగ్ సైడ్ మన జూలియా ఉండే. అండ్ అక్కడ బ్యాక్ స్టేజ్ అంటే మన టిఫిన్ వస్తున్నప్పుడు అక్కడ బ్యాక్ స్టేజే చల్సీ గ్రీన్ది వీల్ సైడ్లో నూకే వచ్చేసింది. సో అందుకని ఇక్కడ ఈ మ్యాచ్ మీద చల్సీ గ్రీన్వి ఇంటరప్ట్ చేసింది, కొంచెం తమాషా కొంచెం డ్రామా జరిగింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు టిఫినీ. సో నెక్స్ట్ వచ్చింది మన జేకబ్ ఫాటు వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ బాస్ ఎందుకంటే బ్యాక్ స్టేజ్ల మధ్యలో ప్రాబ్లం జరిగిండే, సో అందుకని ఈరోజు నికోల్డిస్ల మధ్యలో మ్యాచ్ బుక్ చేసిండు. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలోనే డ్రూ మ్యాకింటైర్ ఇంటరప్ట్ చేసి అటాక్ చేసిండు జేకబ్ ఫాటు పైన. షో స్టార్టింగ్లో అయితే వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పిండు, బట్ వచ్చేసిండు ఈరోజే వచ్చి జేకబ్ ఫాటు పైన అటాక్ చేసిండు. దీని లాభం అక్కడ మన ట్రిక్ విలియమ్స్కి అయింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ గెలిచి ఇంకెవరు కాదు మన ట్రిక్ విలియమ్స్. సో దాని తర్వాత ఇక మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో అక్కడ మనకి నికోల్డిస్ కనిపించిన రింగ్లో నికోల్డిస్ మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసిండు. వెల్కమ్ బ్యాక్ డ్రూ మ్యాకింటైర్, అండ్ నెక్స్ట్ వీక్ కోసం నీ మ్యాచ్ బుక్ చేస్తానని చెప్పేసిండు. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇప్పుడు కాంట్రాక్ట్ సైనింగ్ కోసం వచ్చిండు. సో అందుకని అక్కడ లైన్ బై లైన్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసిండు మన సూపర్ స్టార్స్కి లైక్ ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్కి. సో వీళ్ళు లైన్ బై లైన్ అక్కడ రింగ్లో వచ్చేసినారు. ఆ రింగ్లో రాగానే బాస్ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ కోడీ రోడ్స్ చెప్పిండు అంటే ఇక్కడ ఇలా హిస్టరీ గురించి కొంచెం మాట్లాడి, నేను 2007లో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ ఇంకెవరితో కాదు ర్యాండీ ఆర్టన్తో జరిగింది. ర్యాండీ ఆర్టన్ నా ముందే అంటే రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిండు, చాలా జరిగింది అంతా నేను చూసినాను. ఒక టైం వచ్చి నేను వదిలేసి వెళ్ళిపోయినాను. సో అప్పుడు ర్యాండీ ఆర్టన్ ఒక పోస్ట్ చేసిండే, నేను ఒకరోజు ఛాంపియన్ అవుతా, కోడీ ఛాంపియన్ అవుతాడని. సో
నేను మరోసారి తిరిగి వచ్చినాను. ఈసారి నేను వచ్చినప్పుడు నాతో పాటు నా బ్రదర్ రాలేదు, నా వైఫ్ పిల్లలు చూసుకుంటుంది ఇంట్లో. ఇక్కడ ఎవరు లేరు, కానీ నువ్వు ఉన్నావు ర్యాండీ ఆర్టన్. చూడు ర్యాండీ ఆర్టన్, నేను నీ కొడుకుని కాదు, ర్యాండీ ఆర్టన్ నేను నీ బ్రదర్ని కాదు, బట్ నేను ఎప్పటికీ నేను నీ బాయ్నే ఉంటాను అని కోడి రోడ్స్ చెప్పిండు ర్యాండీ ఆర్టన్కి. సో దాని తర్వాత ఇక ర్యాండీ ఆర్టన్ ఆ రెసల్మేనియా సైన్స్ చూసి ఏమని చెప్పిన అంటే, నీకు అర్థమవుతలేదు కోడి రోడ్స్, నాకు ఈ రెసల్మేనియా కావాలి, నాకు ఈ ఛాంపియన్షిప్ కావాలి, అండ్ నా మ్యాచ్ ఏదో డ్రూ మ్యాకింటైర్తో ఉంటుంది అనుకుంటే నువ్వు మరోసారి ఛాంపియన్ అయిపోయినావు, ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటాడు ర్యాండీ ఆర్టన్. కానీ కోడి ఎక్కువ మాట్లాడడానికి వెళ్ళి అక్కడ ర్యాండీ ఆర్టన్కి కోడి మరోసారి ఏమని చెప్పినంటే, తెలుసు ర్యాండీ ఆర్టన్, ఇప్పుడు అందరూ తెలుసు, ఇప్పుడు బెల్ రింగ్ కాగానే నువ్వు ఒక జబర్ సూపర్ స్టార్లా మారిపోతావు, బెల్ రింగ్ కాగానే నాకు ఒక అసలైన లెజెండ్ కిల్లర్ చూడడానికి దొరుకుతాడు, ఒక యంగెస్ట్ ఛాంపియన్ నాకు చూడడానికి దొరుకుతాడు, బెల్ రింగ్ కాగానే నువ్వు చాలా భయంకరంగా రూపంలో మారిపోతావు. కానీ అది బెల్ రింగ్ అయినప్పుడు, ఇప్పుడు కాదు కదా, ఈ టైంలో మాట్లాడతా అండ్ కాంట్రాక్ట్ సైన్ చేయి అని చెప్తూ ఉంటాడు. అండ్ అక్కడ ఏమైందంటే బాస్ సరే అని చెప్పి ర్యాండీ ఆర్టన్వి కాంట్రాక్ట్ సైన్ చేసిండు. కోడి అయితే ఫస్ట్లోనే కాంట్రాక్ట్ సైన్ చేసిండు. అండ్ దాని తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేయగానే ర్యాండీ ఆర్టన్ కోడి పైన అటాక్ చేసి లో బ్లో ఇచ్చి పడేసిండు బాస్. అంటే అక్కడ మెయిన్ పాయింట్ పైన కిక్ కొట్టేసిండు. అండ్ దాని తర్వాత తెలుసుగా ఇప్పుడు ఈ టైప్ అని ఎవరు చేస్తారు, ఒక హీల్ సూపర్ స్టార్. సో ర్యాండీ ఆర్టన్ అఫీషియల్లీ హీల్ టర్న్ చేసిండు అక్కడ. అండ్ ర్యాండీ ఆర్టన్ ఆ స్టీల్ స్టెప్ లేపి కొట్టిండు కోడి రోడ్స్కి రింగ్ బయట. సో అప్పుడే అక్కడ మొత్తం పలిగిపోయింది, కోడి రోడ్స్ది బట్టలు చినిగిపోయినాయి, కోడి రోడ్స్ సెట్ మొత్తం చినిగిపోయింది. అండ్ చాలా భయంకరంగా కొట్టిండు బాస్. ఆ స్టీల్ స్టెప్స్ ఏంది ఇక్కడ కామెంటరీ టేబుల్ పైన, అంటే అక్కడ మస్తు బాగానే కొట్టిండు. అక్కడ నికోల్డిస్ వచ్చి ఆపినప్పుడు నికోల్డిస్కి నూకి పడేసిండు ర్యాండీ ఆర్టన్. జెలీ రోల్ వచ్చి ఆపినప్పుడు జెలీ రోల్కి నూకి పడేసిండు ర్యాండీ ఆర్టన్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ అసలైన రూపంలో వస్తేవారు ఆపలేరు ర్యాండీ ఆర్టన్కి. ఒక బిగ్గెస్ట్ హీల్ అసలు ఎవరంటే ర్యాండీ ఆర్టనే కదా. సో ర్యాండీ ఆర్టన్ అసలైన రూపంలో వచ్చేసిండు. అండ్ అక్కడ చాలామంది అఫీషియల్స్ వచ్చి ఆపినార్స్తో ఫస్ట్ వెళ్ళిపోయినట్టు చేసిండు. కానీ ఒకటి స్టీల్ చైర్ తీసుకొచ్చి స్టీల్ చైర్తో కొట్టిండు. అంటే ఆ స్టీల్ స్టెప్స్ మధ్యలో కోడికి అక్కడ ఇరికిచ్చిపోయిండు. ఆయన స్టీల్ చైర్ తీసుకొచ్చి కొట్టిండు. మామూలుగా కొట్టలేదు ర్యాండీ ఆర్టన్ అయితే. హైలైట్ ఏంటంటే మొత్తం ఆ రక్తం వచ్చింది ఆ కోడి రోడ్స్కి. సో అదే ఇంకా హైలైట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఈ అటాక్కి ఇంకా చాలా బ్రూటల్గా చూపించింది. సో చాలా షాకింగ్గా ఉండే. నిజం చెప్పాలంటే దీని అమ్మ జీవితం ఇచ్చి పడేసిండ్రా ర్యాండీ ఆర్టన్, కోడి రోడ్ చాలా భయంకరంగా ఇచ్చేసిండు అని చాలా క్లియర్లీ ఫ్యాన్స్ రియాక్షన్. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రియల్ రీజన్ నాకు తెలుసు. రియల్ రీజన్ ఇప్పుడు ఈ టైప్లో ఎందుకు జరిగిందో నేను చెప్పొచ్చు. బట్ ఇప్పుడు నేను రియల్ రీజన్ చెప్పినా అనుకో, ఈ మధ్య నేను గమనిస్తున్నాను, నేను కొన్ని రియల్ రీజన్ చెప్పినప్పుడు కొంతమందికి అర్థమవుతలేదు, కొంతమంది కావాలని కోడికి టార్గెట్ చేస్తున్నా అనుకుంటున్నారు. బట్ ఇప్పటి నుంచి నేను రియల్ రీజన్స్ మాత్రం అస్సలు చెప్పాను బాస్ మీకు. ఎందుకంటే దీని ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బాస్, నేను రియల్ రీజన్ చెప్తుంది, నేను చెప్పిన తర్వాత ఎన్నో మంచి మంచి సోర్సెస్ వాళ్ళు అప్డేట్ ఇస్తారు. నేను చెప్పిన తర్వాత చాలా జరిగింది, అది మీరు చూసినారు. బట్ నా పైనే డౌట్ చేస్తారంటే అలాంటప్పుడు నేను రియల్ రీజన్స్ మీతో షేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కామెంట్స్ మీరు వెళ్ళి చూడండి, రీసెంట్ టైంలో కోడి గురించి ఎందుకు మాట్లాడుతున్నా, కోడి అది ఇది అని కామెంట్ చేస్తున్నారు. బట్ నేను రియల్ రీజన్ చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పొచ్చు రియల్ రీజన్ ఈ అటాక్ ఇంకెలా, కానీ ఏంటంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు బాస్. ఇప్పటి నుంచి నేను మీ అందరికీ హైలైట్స్, స్మాక్ డౌన్, రా హైలైట్ అండ్ మన సోర్సెస్ వాళ్ళు ఏమైనా రూమర్స్ అప్డేట్ ఇచ్చినప్పుడే అవే కవర్ చేస్తాను. అస్సలే నా రియల్ రీజన్స్ నేను చెప్పాను, ఓకే? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి మన వీడియోస్లో 1000 లైక్స్, 3000 వ్యూస్, 4000 వ్యూస్ వచ్చినప్పుడే 1000 లైక్స్ దాటేస్తుండే. కానీ ఈ మధ్యలో 6000 వ్యూస్ వచ్చినప్పుడు 1000 లైక్స్ దాటుతున్నాయి. సో లైక్స్ తగ్గించింది మీరే. నేనైతే నా పని చేస్తున్నాను మీకోసం. అప్డేట్స్, రూమర్స్, రియల్ రీజన్స్ అవన్నీ తీసుకొని నేను ట్రై చేస్తాను. బట్ లైక్స్ మీరే తగ్గించినారు. సో అలాంటప్పుడు నేను మీకు లైక్ చేయండి రిక్వెస్ట్ చేయను. నేనైతే నా పని చేస్తున్నాను. బట్ మీరు మీ సైడ్ నుంచి కొంచెం కరెక్ట్ రెస్పాన్స్ లేదు. సో అందుకనే ఇంకోటి రియల్ రీజన్స్ మాత్రం ఇప్పటి నుంచి నేను చెప్పాను. ఈ సోర్సెస్ వాళ్ళు ఏమైనా రూమర్స్ ఇస్తే అప్పుడు చెప్తాను, ఓకే బాస్? ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే
నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.